అర్ధరాత్రి మహిళా కమిషనర్కు వేధింపులు 40 మంది పోకిరీలు చుట్టుముట్టి వేధించారు. హైదరాబాద్ సిటీ మహిళా పోలీస్ కమిషనర్ సుమతి గారు డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఆమె చేసిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఏసీ రూమ్స్లో కూర్చొని రివ్యూస్ చేయడం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూడాలనుకున్నారు. మే 5 మంగళవారం నైట్ 12 గంటలకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక నార్మల్ మహిళల ఫీల్డ్లోకి దిగారు. అక్కడ ఆమెకు ఎదురైన ఎక్స్పీరియన్స్ షాకింగ్గా ఉంది. ఆమె కమిషనర్ అని తెలియక సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. అసభ్యకరమైన క్వశ్చన్స్, హరాస్మెంట్, ఆమెపై అటాక్ చేసినంత పనిచేశారు. వీళ్ళల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కావడం గమనార్హం. గంజాయి లిక్కర్ మత్తులో వారు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. 3 గంటల పాటు పెట్రోలింగ్ పోలీసులు కూడా అటువైపు రాలేదు. సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఆమె స్వయంగా గమనించారు. తెల్లవారుజామున 3:30 ఒక బీట్ కానిస్టేబుల్ రావడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పక్కా ఎవిడెన్స్తో ఉన్న మేడం వారిని అరెస్ట్ చేశారు. హాస్టల్ కోచింగ్ సెంటర్ ముసుగులో జరుగుతున్న దందాలను బట్టబయలు చేశారు. విమెన్ సేఫ్టీ అంటే మాటలు కాదు, యాక్షన్ అని చూపించిన ఈ రియల్ లైఫ్ ఆపరేషన్కు మనమందరం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి పోలీస్ కమిషనర్లు ఉంటే ఏ మహిళకు భయం ఉండదు. ఈ లేడీ సింగంకు మనందరి తరపున ఒక సెల్యూట్ చేయాలి. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.